ఏమో పేరు నాని, నీకు మళ్ళీ రెడ్ బుక్ గురించి కూడా ఎందుకు చెప్పు. నీకు అర్థం అవ్వట్లేదా ఫేట్ అక్కడ? నువ్వు రెడ్ బుక్, వలంనేని వంశీ గొడ్డలోడ తీసి పరిగెట్టిస్తారు, అండర్వేర్ మీద పరిగెట్టిస్తారు. దాన్ని మరీ బూత్గా నేటివ్ నాట్ లాంగ్వేజ్లో మాట్లాడాను కూడా వదిలేయండి. అది ఆయన జ్ఞానం అయింది, దాని గురించి నేను మాట్లాడను. బట్ ఇవన్నీ చేస్తారు అని చెప్పి ఆల్రెడీ మీ అందరికి ఒక భయం ఉంది. లోకేష్ ఈ మాటలు ఓపెన్గా అన్నాడు. అలాంటి లోకేష్ రాష్ట్ర ప్రజలకు కనుక ఇలా వచ్చి రప్పరప్ప పొద్దునే కాదు, రప్పరప్ప రాత్రి చేద్దాం, రప్పరప్ప మధ్యాహ్నం చేద్దాం అంటే నేను ఎలా వదిలేస్తాడు? మమ్మల్ని అందరినీ కాపాడుతాను, రాష్ట్ర ప్రజలందరినీ కాపాడుతా అని చెప్పే కదా లోకేష్ ప్లెడ్జ్ తీసుకుని అందరి కష్టాలు రాసుకుంది రెడ్ బుక్. అయితే అప్పుడెప్పుడో జరిగిన కష్టాల గురించి లోకేష్ మాట్లాడతారా? ఆన్ గోయింగ్ కష్టాల గురించి ఇంకెంత సీరియస్గా వెళ్తాడు? రెడ్ బుక్ పేరు నువ్వు ఎత్తి దాని తర్వాత నువ్వు రప్పరప్ప అంటే నువ్వు పారిపోవడం సమన్వయమే, తప్పేం లేదు. నీకు ఈ మాత్రం భయం ఉంటుంది ఆబ్వియస్లీ. రెండోది, లిటరలీ ఎవరితోనో సుసు పోపిస్తాను నాన్న అంటే దగ్గరుండి పోపిస్తామని కాదమ్మా దాని అర్థం. ఏంటంటే బయటకు వచ్చి మాట్లాడలేకపోవటం. అతను ఇలా చేస్తాడు, అతను అలా చేస్తాడు అని చెప్పి పక్కనళ్ళు మౌత్ పీసులో మాట్లాడుతున్నారు తప్ప నేను వంశీ వచ్చి ఈరోజు దాకా లోకేష్కి నేను బరువు తగ్గిస్తాన మాట అనలేకపోతున్నాడే. అది నాన్న లైఫ్లో పోంచడం అంటే, అర్థమైందా? అండ్ నువ్వు రెడ్ బుక్ పేరెత్తావు, దాంట్లో ఉన్న పేర్లు అన్నావు, రప్ప రప్ప మళ్ళీ ఇక్కడ అన్నావు, అంత తర్వాత నువ్వేమైపోయావు?